ఎవ్వరికీ తెలియని, ఎటువంటి పెస్టిసైడ్స్కి లొంగని ఒక వింత పురుగుని మిద్దె తోటదారులకి పరిచయం చేయబోతున్నాను. చూసారా కొమ్మలకి ఎలా వేలాడుతున్నాయో? ఒకరోజు మొక్కలకి నీళ్ళిస్తుండగా చిన్నగా కదులుతూ ఫ్లోర్ మీద కనిపించిందండి. వెంటనే మా వారికి చూపించానండి. మీరు నమ్మరు, 1 గంట వరకు అది కదలలేదండి. అయినా ఏదో డౌట్ కొడుతుంది. మొక్కల్లో గాలించడం మొదలుపెట్టాను. అప్పుడు కనిపించాయండి. ప్రతి ఆకు కింద ఈ విధంగా వేలాడుతూ ఉన్నాయి. ఏం చేయాలో తోచలేదు. రకరకాల పెస్టిసైడ్స్ ఇచ్చానండి, అయినా ఇవి లొంగలేదు. చాలా రీసెర్చ్ తర్వాత ఒక సొల్యూషన్ అయితే తెలిసిందండి. ఇది చూడండి ఎంచక్కా డాన్స్ చేస్తుందో. దీని పేరు బ్యాగ్వామ్ అండి. మారువేషంలో తిరిగే గొంగలి పురుగు అనమాట. అసలు నమ్మశక్యంగా ఉందా అండి? ఇవి సైకిడే అనే కుటుంబానికి చెందినవండి. ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తాయన్నమాట. నాకైతే కొత్తండి, ఎప్పుడు వినలేదు, చూడలేదు. ప్రస్తుతం ఈ బెడద కూడా లేదు. ఎలా అంటారా? చెప్తాను. దానికంటే ముందు వీటి వల్ల వచ్చే నష్టం ఏంటో చూద్దాం. పంట జోలికి వెళ్ళదండి. పువ్వులను గాని కాయగూరలను గాని అస్సలు ముట్టుకోదు. అయితే ఈ గొంగలి దాని నుండి వెలువడే పట్టుదారాన్ని ఉపయోగించి కొమ్మలు, ఆకులు, మట్టి వంటి పదార్థాలతో ఒక సంచి లాంటి గూడిని తయారు చేసుకుంటుంది. అందుకే దీన్ని బ్యాగ్వామ్ అంటారు. మరి దీనికి నివారణ ఏంటో చూద్దాం రండి. ఈ పురుగులన్నింటినీ చేత్తోనే రిమూవ్ చేయాలండి, వేరే సొల్యూషన్ లేదు. వాషింగ్ మిషన్ లిక్విడ్ కానీ, డిష్ వాషర్ లిక్విడ్ కానీ వాటర్లో ఈ విధంగా డైల్యూట్ చేసి 24 అవర్స్ ఈ పురుగుల్ని ఆ వాటర్లో వదిలేయాలి. ఆ తర్వాత ఈ విధంగా చనిపోయి తేలిపోతాయండి. ఎక్కడైనా దూరంగా పారేయాలి. అమ్మయ్యా, నా మిద్దె తోటకి పట్టిన చీడ వదిలేసిందండి. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? బ్యాగ్వామ్స్ బెడద నుండి బయటపడే ఈ ఉపాయం గార్డెనర్స్ అందరికీ ఉపయోగపడాలని ఈ వీడియో. హ్యాపీ గార్డెనింగ్.